వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో కల్తీ మద్యంపై పోరాటాన్ని ఆరంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వ మద్యం విధానాల వెనుక ఉన్న వైఫల్యాలు, అవినీతి పట్ల ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని అన్ని ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శనకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా భారీ ర్యాలీ చేపట్టారు. నగరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద బైఠాయించారు. నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. అంతకుముందు రోజా నివాసం నుంచి నగరి ఎక్సైజ్ కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ 5 సంవత్సరాల పాటు కాపాడారని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 43,000కు పైగా బెల్ట్ షాపులను జగన్ ప్రభుత్వం వచ్చాక తొలగించారని అన్నారు. మద్యం దుకాణాలను మూసేశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అడ్డుదిడ్డంగా ప్రజలను దోచుకుంటున్నారని, కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. మొలకల చెరువులో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జికి చెందిన కల్తీ మద్యం తయారీని దీనికి నిదర్శనమని అన్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం అన్నట్లుగా తయారైందని, ఎన్డీఏ అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ అని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా, పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా చెల్లెమ్మలకి అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని, బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి. అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాల్స్తున్నారో, ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో, ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే, మొన్ననే మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 20,000 లీటర్లు కల్తీ మద్యం దొరకటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా, లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా.